ప్రైజ్ ద లార్డ్. కమ్ రీడ్ విత్ మీ అనే ఈ సిరీస్లో మరి యొక్క వీడియోకి మీకు అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం 79 కీర్తనలో రెండో భాగాన్ని అంటే 5వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ కీర్తన ఏం చెప్తుంది అనేది హీబ్రూలోను తెలుగులోను మనం చూద్దాం. గతించిన వీడియోలో ప్రీవియస్ వీడియోలో మొదటి 4 వచనాల్లో యెరూషలేము నాశనాన్ని ఏ విధంగా ఈ యొక్క పాట పాడే వ్యక్తి, కీర్తన రాసిన వ్యక్తి యెరూషలేము యొక్క నాశనాన్ని ఏ విధంగా వివరించాడో దాన్ని మనం చూసామన్నమాట. దేవా, ఈ యొక్క విదేశీయులు, వేరే దేశ ప్రజలు నీ స్వాస్థ్యంలోకి చొరబడి దాన్ని నాశనం చేసి, దాన్ని అపవిత్రం చేసి నీ ప్రజలను అంటే నీ యొక్క పరిశుద్ధుల యొక్క శవాలను, వాళ్ళ మృతదేహాలను ఆకాశ పక్షులకి, భూజంతువులకి ఆహారంగా ఇచ్చారు, రక్తాన్ని దారబోసారు. తర్వాత 4వ వచనంలో మేము మా పొరుగు వారికి, మా చుట్టూ ఉన్న వాళ్ళకి మేము ఎగతాళిగా, హేళనగా మారిపోయామని మొదటి 4 వచనాల్లో ఈ యొక్క కీర్తనలో వివరించడం మనం చూస్తాం యెరూషలేము యొక్క నాశనాన్ని. మిగతా భాగంలో మనం ఏం చూస్తామంటే ప్రార్థన అనమాట. ఈ యొక్క దేన్నైతే వివరించారో దాన్ని బేస్ చేసుకొని మిగతా కీర్తన అంతట్లో కూడా దేవుని ముందు ప్రార్థించడం మనం చూస్తాం. సో ఈ యొక్క రెండో భాగాన్ని 5వ వచనం నుండి 13వ వచనం వరకు దీన్ని మనం ఈ వీడియోలో హీబ్రూలోను తెలుగులోను మనం చదువుదాం. ఇక్కడ మీరు చూసే ఈ యొక్క ఇమేజ్ ఏంటంటే రిమోస్ స్టేల్ అనమాట. ఇది ఇక్కడ మీరు మనం ఏం చూస్తామంటే ఇక్కడ ఒక సైనికుడు లేక ఒక వ్యక్తి ఓడిపోయిన ఒక వ్యక్తిని కొట్టడం మనం చూస్తాం, కర్రతో కొట్టడం మనం చూస్తాం అనమాట. ఇది చెరపట్టబడిన వాళ్ళని లేకపోతే యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళని ఏ విధంగా అయితే వారు హింసించేవారో లేదంటే వారిని ఏ విధంగా అవమానపరిచేవారో తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీన్ని మనం ఈ యొక్క కీర్తనలో చివరి భాగం వచ్చేసరికి మనం చెరపట్టబడిన వాళ్ళ కోసం ప్రార్థించడం మనం చూస్తాం. దాన్ని అర్థం చేసుకోవడానికి ఇది మనకి కొంచెం ఉపయోగపడుతుంది. సరే, ఈ యొక్క కీర్తనలో 4వ వచనం తర్వాత 5వ వచనం నుండి 13వ వచనం వరకు ప్రార్థన చెప్పాను కదా, ఆ ప్రార్థన ఏంటనేది మనం చూద్దాం. 5వ వచనం మొదటి హీబ్రూలో చదువుదాం. అద్ మా అడోనాయ్ తెఎనెఫ్ లానిత్సహ్ తివర్ కెమో ఏష్ కినాతెక. అద్మా అడోనాయ్. అద్మా అనేది ఈ యొక్క ఒక ప్రశ్న అనమాట. ఎప్పటి వరకు, ఇంకెన్నాళ్ళు? ఇది ఈ ప్రశ్నను అంటే ఈ పదాలతో ఈ ప్రశ్నను మనం చాలా తక్కువ సార్లు చూస్తాం. కీర్తనలో కావచ్చు, పాత నిబంధనలో కావచ్చు. సాధారణంగా వేరే రీతిగా ఈ ప్రశ్న అడగడం మనం చూస్తాం. ఎంతవరకు, ఇంకా ఎంతకాలం అనే ప్రశ్నను మనం ఎక్కువసార్లు చూస్తాం అనమాట. కానీ ఈ పదాలు అద్మా, ఈ యొక్క పదాన్ని మనం చాలా తక్కువ సార్లు చూస్తాం. అద్మా అడోనాయ్, ఇంకా యెహోవా, ఇంకా ఎప్పటిదాకా. అసలు ఏం అడుగుతున్నాడు ఇక్కడ? తెఎనెఫ్, ఎంతవరకు కోపపడతావు, ఉగ్రత చూపిస్తావు. ఇక్కడ అనఫ్ అనే ఈ పదం సహజంగా కోపం కోసం హీబ్రూలో చాలా పదాలు ఉన్నాయి. అందులో ఈ అనఫ్ అనే పదం ఈ యొక్క వర్బ్ అనేది చాలా తక్కువ సార్లు వాడడం మనం చూస్తాం. వేరే పదాలు హమాత్ అని లేదంటే కీనా, ఇవన్నీ కూడా చాలాసార్లు వాడడం మనం చూస్తాం. కానీ అనఫ్ అనే ఈ పదం చాలా తక్కువ సార్లు వాడారనమాట పాత నిబంధనలో. ఈ తక్కువ సార్లు వాడిన ఈ పదం ప్రతిసారి కూడా యెహోవా యొక్క కోపాన్ని లేదంటే దేవుని యొక్క కోపాన్ని మాత్రమే వివరించడానికి వాడడం జరిగింది. ఈ పదం వాడిన ప్రతిసారి మనకి ఏం కనబడుతుందంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ నార్మల్ యాంగర్. సహజంగా కోపపడడం, సాధారణంగా కోపం ఒక దాని విషయంలో కోపపడడం కాదు. కానీ ఈ పదం వాడిన ప్రతిసారి అది దేన్ని సూచిస్తుందంటే నాశనం చేసేంత కోపం అనమాట. అంటే మొత్తం పూర్తిగా ధ్వంసం చేసేంత కోపం, విడిచిపెట్టేసేంత కోపం. ఇంకా మీరు నాకు వద్దు, మీకు నాకు సంబంధం లేదు అనేంతగా వారిని వదిలించుకునేంత కోపం అనమాట. దాన్ని ఈ పదంతో వివరించడం మనం చూస్తాం. అందుకే ఇక్కడ ఈ యొక్క కీర్తనలో ఈ వ్యక్తి అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే, యెహోవా, ఎప్పటిదాకా అంత కోపాన్ని చూపిస్తావు? అంటే విడిచిపెట్టేంత, వదిలించుకునేంత కోపాన్ని ఇంకా ఎంతకాలం చూపిస్తే ఎప్పటిదాకా? ఈ ఎప్పటిదాకా అనే దాన్ని తర్వాత ఇంకో పదంతో దాన్ని
వివరించడం జరుగుతుంది. ఏంటంటే లా నెత్సహ్. లా నెత్సహ్ అంటే చివరి వరకు. నెత్సహ్ అంటే ఇంకోలాగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే అది మొత్తం పూర్తిగా అంతమైపోయే వరకు అనమాట. జస్ట్ చివరి వరకు అంటే టైం ఒకటే కాదు. దీన్ని ఇంకోలాగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇంకా పూర్తిగా నాశనం అయిపోయే వరకు, ఇంకా ఏది మిగలలేదు అని చెప్పుకునేంత వరకు నీ కోపాన్ని అలాగా చూపిస్తూనే ఉంటావా? అలాగ కోప్పడుతూనే ఉంటావు, అలాగ ఉగ్రత చూపిస్తూనే ఉంటావనే ప్రశ్న అనమాట. ఇది దాన్ని రెండో లైన్‌లో మనం ఏం చూస్తామంటే మళ్ళీ తివ్‌అర్ కెమో ఏష్ కినాతెక. తివ్‌అర్ అంటే మండుతుందా? లేదంటే మండడం అనమాట. బఆర్ అంటే మండడం లేకపోతే రగిలిపోవడం. కెమో ఏష్ అంటే అగ్నిలాగా. కినాతెక. కిన అంటే నీ రోషం, పౌరుషం. దీన్ని మనం ఒక ప్రశ్నలాగా అన్నా చూడొచ్చు, లేదా ఒక ప్రార్థనలాగా అన్నా చూడొచ్చు అనమాట. ఇక్కడ మనకి హీబ్రూలో క్వెషన్ మార్క్స్ అనేవి ఇక్కడ లేవు. ఫస్ట్ లైన్ అనేది ఖచ్చితంగా క్వెషన్. రెండో లైన్‌కి వచ్చేసరికి సాధారణంగా క్వెషన్ లాగా తర్జుమా చేయడం చూస్తాం. కానీ ఇంకోలాగా కూడా దీన్ని తర్జుమా చేయొచ్చు. ఏంటంటే ఒక ప్రార్థనలాగా. అంటే నీ రోషం అగ్నిలాగా మండని అని దేవుడిని అడగడం అనమాట. క్వెషన్ లాగా చూస్తే గనక నీ పౌరుషం లేకపోతే నీ రోషం అగ్నిలాగా మండుతుందా అని అడగడం. అదే ఒక ప్రార్థన లాగా చూస్తే గనక నీ రోషం అగ్నిలాగా మండని, లెట్ ఇట్ బర్న్. అసలు ఈ కీనా అంటే దీన్ని ప్రార్థన లాగా అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ వాడిన పదం ఏంటంటే కీనా. కీనా అంటే జెలస్ లేదంటే ఒక రోషం, పౌరుషం. ఈ పదాన్ని చాలాసార్లు 2 రకాలుగా పాత నిబంధనలో వాడడం జరుగుతుందనమాట. ఒక రకం ఏంటంటే ఒక 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 సైడ్ ఏంటంటే దేవునికొచ్చే ఎప్పుడైతే దేవుణ్ణి వదిలేసి, ఎప్పుడైతే దేవుణ్ణి కాకుండా వేరే దేవతలను కావచ్చు, లేకపోతే దేవుణ్ణి విసర్జించి ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దానికి దాని విషయంలో ఆయనకొచ్చే కోపం అనమాట. లేకపోతే దాని విషయంలో ఆయనకొచ్చే రోషం. ఏంటంటే తనను తాను అంటే సెల్ఫ్ ఏం చెప్పొచ్చంటే తన యొక్క రెప్యుటేషన్ కోసం, దేవుని యొక్క రెప్యుటేషన్ కోసం, దేవుని ఘనత కోసం, ఆయన ఘనత పోయినప్పుడు, ఆయన మహిమ పోయినప్పుడు ఒక రోషం అనమాట ఇది. దానికోసం వచ్చే రోషాన్ని కీనా అని వివరించడం మనం చూస్తాం. కానీ ఇదే కీనా అనే పదం చాలాసార్లు ఎలా వాడడం జరిగిందంటే ప్రార్థనలు చేసినప్పుడు, లేదంటే కీర్తనలో కావచ్చు, యోవేలు గ్రంథంలో కావచ్చు, యెషయా గ్రంథంలో కావచ్చు, ఈ కీనా అనే పదాన్ని వాడినప్పుడు ఎలా వాడారంటే దేవునికి సంబంధించిన దానికి ఏదో జరుగుతుంది, లేకపోతే దేవుని ప్రజలకు ఏదో జరిగినప్పుడు ఆ ప్రజల విషయంలో దేవుడు రోషం తెచ్చుకోవడం అనమాట, పౌరుషం తెచ్చుకోవడం. అంటే నా ప్రజలకే, నా యొక్క స్వాస్థ్యానికి ఇలా జరుగుతుందా అని దేవుడు పౌరుషం తెచ్చుకొని స్పందించడం అనమాట. దాన్ని కీనా అని వివరించడం మనం చూస్తాం. ఈ యొక్క కీర్తనలో మనం మొదటి భాగంలో మనం చూసుకున్నట్లుగా ఫస్ట్ 4 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, దేవా నీ స్వాస్థ్యంలోకి ఈ విదేశీ ప్రజలు, బయట దేశం నుంచి వచ్చిన ఈ ప్రజలు నీ స్వాస్థ్యంలోకి చొరబడ్డారు, నీ సేవకుల్ని ఇలా చేశారు, నీకు అంకితమైన వాళ్ళని లేదంటే నీ కోసం వాడబడి ఆ పరిశుద్ధమైన స్థలాన్ని వారు ఈ విధంగా పాడు చేశారు, నీకు నమ్మకస్తులైన వాళ్ళని వాళ్ళు ఎంతగా నాశనం చేస్తారని మాటికి నీకు సంబంధించిన దానికి ఎలా జరుగుతుంది అని ఫస్ట్ 3 వచనాలు చెప్పడం ద్వారా ఈ యొక్క 5వ వచనానికి వచ్చేసరికి మనం ఏం చూడొచ్చు అంటే, నీకు సంబంధించిన వాటికి ఇలా జరుగుతుంది కాబట్టి రోషం తెచ్చుకో. అంటే కోపం చూపించడం మానేసి, అంటే ముఖం తిప్పుకొని ఇంకా మా వైపు చూడలేనంత కోపాన్ని మానేసి, నీ రోషాన్ని, పౌరుషం తెచ్చుకొని, నీకు సంబంధించిన వాటికి ఇంతలా జరుగుతుంది కాబట్టి పౌరుషం తెచ్చుకొని స్పందించు. సో అలా చెప్పుకుంటే ఈ రెండో లైన్‌ని మనం ప్రార్థనగా చూడొచ్చు. లేకపోతే క్వెషన్ అనుకుంటే ఒకటో లైన్ తగ్గట్టుగా ఇంకా ఎన్నాళ్ళు కోప్పడతావా? మేము అంతమయ్యే వరకు కోపాన్ని చూపిస్తూనే ఉంటావా? నీ రోషం ఎప్పుడు అగ్నిలాగా మండుతూనే ఉంటుందా? అని ఒక ప్రశ్నలాగా కూడా మనం చూడొచ్చనమాట. తర్వాత నెక్స్ట్ లైన్‌కి వచ్చేసరికి మనకి ఏమర్థం అవుతుందంటే, ఆ యొక్క కోపం ఎవరి మీద చూపించాలో, లేదంటే ఆ కోపాన్ని ఎటువైపు త్రిప్పాలో దేవుని ముందు అడగడం మనం చూస్తాం.
సో బేస్డ్ ఆన్ దిస్ వర్స్ 6 అంటే నెక్స్ట్ లైన్లో ఏం చెప్తుందో దాన్ని బట్టి ఇది నా ఒపీనియన్ అనమాట. 5వ వచనంలో లాస్ట్ లైన్ని మనం ఒక ప్రార్థనలాగా చూడొచ్చు, నీ రోషం అగ్నిలాగా మండని అని. ఇక్కడ 6వ వచనంలో ఏం చూస్తామంటే షెఫోహ్ షెఫోహ్ חמתך אל הגויים אשר לא ידעוך ועל ממלכות אשר בשמך לא קראו. షెఫోక్ అంటే దారబొయ్యి లేదంటే కుమ్మరించు. ఏం కుమ్మరించాలి? హమాతెక. ఇది కోపం కోసం వాడే ఇంకో పదం. ఇది చాలా కామన్గా వాడే పదం అనమాట. అనఫ్ అనేది కొంచెం రేర్గా వాడే పదం అయితే హమాత్ అనేది చాలా హమ అనే పదం చాలా సాధారణంగా వాడడం మనం చూస్తాం. ఇక్కడ ఈ యొక్క హమ అంటే నీ యొక్క కోపాన్ని, నీ యొక్క ఆ మండే కోపం అంటే హమ అంటే జస్ట్ కోపం అనే కాదు, అది మండే దాన్ని కూడా సూచిస్తుంది అనమాట. అంటే సంథింగ్ బర్నింగ్. అంటే నీ లోపల మండుతున్న ఆ కోపాన్ని కుమ్మరించు. ఎక్కడ కుమ్మరించాలి? ఎల్ హగ్గోయిం. హగ్గోయిం అంటే విదేశాల మీద. అంటే ఏ దేశాలైతే మమ్మల్ని పాడు చేశాయో, ఏ యొక్క దేశ ప్రజలైతే మా మీదకి వచ్చి దాడి చేసి నీ స్వాస్థ్యంలోకి చొరబడ్డారో వాళ్ళ మీద ఆ కోపాన్ని కుమ్మరించు. ఎందుకంటే ఆ హగ్గోయిం అంటే ఆ విదేశాలు లేదంటే ఆ విదేశీ ప్రజలను ఏ విధంగా వివరిస్తున్నారంటే అషేర్ అంటే రిలేటివ్ క్లాజ్ అనమాట, దాన్ని వివరించడం. అంటే హగ్గోయిం అంటే ఎవరు? లో ఎదావుక అంటే నిన్ను తెలియని వాళ్ళు, నీ కోసం అసలు అవగాహన లేని వాళ్ళు. సో ఈ విదేశీ ప్రజలను ఏ విధంగా వివరించడం జరుగుతుందంటే దేవుని కోసం అసలు అవగాహన లేని వాళ్ళు, దేవుని కోసం అసలు తెలియని వాళ్ళని. తర్వాత వే అల్ మమ్లాఖోత్ అంటే రాజ్యాలు, కింగ్డమ్స్, రాజ్యాల మీద. అషేర్ ఆ రాజ్యాలు ఎవరు అంటే వాట్ కైండ్ ఆఫ్ కింగ్డమ్స్? అషేర్ బెషిమ్ఖా అంటే నీ పేరుని బట్టి లేదంటే నీ నామంలో లో కారావు పిలవని వాళ్ళు, ప్రార్థించని వాళ్ళు. సో దోస్ హూ డు నాట్ కాల్ అపాన్ యువర్ నేమ్ అంటే నీ పేరు పెట్టి పిలవలేని వాళ్ళు, నీ యొక్క నామంలో ప్రార్థన చేయలేని వాళ్ళ ఆ యొక్క రాజ్యాల మీద నీ లోపల మండుతున్న ఆ కోపాన్ని వాళ్ళ మీద కుమ్మరించు. తర్వాత ఇక్కడ ఉన్న షెఫోక్ అనే ఈ పదాన్ని మనం చూసుకుంటే కనుక 3వ వచనంలో ఈ కీర్తనలో షాఫక్ అంటే అనే పదాన్ని 3వ వచనంలో వివరించి 3వ వచనంలో వాడడం జరిగింది. అక్కడ వాడింది ఏంటంటే శత్రువులు వచ్చి లేదంటే ఈ విదేశీ ప్రజలు వచ్చి నీకు అంకితమైన వాళ్ళ యొక్క రక్తాన్ని వాళ్ళు పారబోసారు. యెరూషలేము చుట్టూ నీళ్ళలాగా దాన్ని పారబోసారు. సో వాళ్ళు నీ యొక్క సేవకుల రక్తాన్ని పారబోసారు కాబట్టి వాళ్ళ మీద షెఫోహ్ అంటే వాళ్ళ మీద నీ కోపాన్ని కుమ్మరించు, వాళ్ళ మీద నీ కోపాన్ని ధారబోయి. ఇది అంటే 5వ వచనంలో ఏం చేస్తావంటే మా మీద కాదు నీ కోపం చూపించాల్సింది, అంటే మా మీద ఎంతవరకు నువ్వు చూపించిన కోపం చాలు. సో టర్న్ దట్ యాంగర్ అంటే ఆ కోపాన్ని వేళ్ల మీద కుమ్మరించు అని చెప్పి దేవుని ఆ కోపాన్ని వేళ్ల మీద కుమ్మరించని ఒక డైవర్ట్ చేయడం మనం చూస్తాం అనమాట. మళ్ళించడం ఆ కోపాన్ని మా మీద నుంచి శత్రువుల మీద కంటే ఈ దేశాల మీదకి మళ్ళించు అని చెప్పడం మనం చూస్తాం. తర్వాత నెక్స్ట్ వచనం ఏంటంటే కి ఆకల్ ఎత్ యాకోవ్ వె ఎత్ నవెహు హెషమ్ము. కి ఆకల్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు భక్షించారు, తినేశారు. ఎవరిని తిన్నారు లేదంటే దేన్ని భక్షించారు? ఎత్ యాకోబును భక్షించడం మాత్రమే కాదు, వెఎత్ నావేహు అతని నివాసాన్ని. నావే అంటే జస్ట్ ఒక ఇల్లు అని మాత్రమే కాదు, నివాసం అంటే ఇది చాలా ఒక ఏ స్థలంలో అయితే మనం సురక్షితంగా ఉంటామో దాన్ని నావే అంటారనమాట. ఏ స్థలంలో అయితే మనం క్షేమంగా ఉంటాం అనుకుంటాము. ఒక ఉదాహరణకు మనం చెప్పుకుంటే
ఒక మందకు లేదంటే ఒక ఒక క్యాటల్కి, గొర్రెల మంద కావచ్చు, ఆవులు కావచ్చు, వీటన్నిటికీ ఏదైతే ఒక మంచి సంరక్షణ కలిగించే స్థలం ఏదైతే ఉంటుందో దాన్ని, లేదంటే వాటికి సమృద్ధి ఉన్న స్థలం ఏదైతే ఉంటుందో దాని మేత స్థలాన్ని కూడా నావే అని అంటారనమాట. సో యాకోబును వాళ్ళు తినడం మాత్రమే కాదు, భక్షించడం మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే అతని నివాసాన్ని, అంటే ఎక్కడైతే అతడు సురక్షితంగా ఉంటారో ఆ యొక్క ప్రజల యొక్క ఆ నివాసాన్ని హేషిమ్ము నాశనం చేశారు, ధ్వంసం చేశారు. ఈ యొక్క 2 వచనాలు, 6వ వచనం, 7వ వచనం, ఈ 2 వచనాలు యాజ్ ఇట్ ఈస్‌గా మనం, అంటే కొన్ని చిన్న చిన్న పదాలు వ్యత్యాసంతో మనం ఎక్కడ చూస్తామంటే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో మనం ఇదే వచనాలు యాజ్ ఇట్ ఈస్‌గా మనం చూస్తామన్నమాట. అంటే ఆ ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో అక్కడక్కడ చిన్న చిన్న వ్యత్యాసాలు మనం చూడొచ్చు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో చిన్న చిన్న వ్యత్యాసాలు మనం చూస్తాం, కానీ సేమ్ ఇదే మాటలను అక్కడ వాడడం మనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్ 8వ వచనం. అల్ తిజ్కోర్ లాను అవోనోత్ రిషోనిం మహేర్ యఖదెమును రహ్మేక కి దల్లోను మెఓద్. ఇక్కడికి వచ్చేసరికి ప్రార్థనలో ఒక షిఫ్ట్ మనం చూస్తాం అనమాట. అంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఏం జరుగుతుందో దానికోసం, అలాగే శత్రువులు లేదంటే విదేశీ ప్రజలు వచ్చి ఏం చేశారు దానికోసం, పొరుగు వాళ్ళు ఏం చేశారు దానికోసం మాట్లాడితే 8, 9 వచనాల్లో ఆ ఫోకస్ అనేది సెల్ఫ్ అనమాట. వాళ్ళ మీద, వాళ్ళ పరిస్థితి ఎలాగుందనే దాన్ని చెప్పడం మనం చూస్తాం. సో అల్ తీసుకోలాను, మాకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసుకోవద్దు. ఏం జ్ఞాపకం చేసుకోకూడదు? అవోనోత్ రిషోనిం, పూర్వ దోషాలు లేదంటే పూర్వీకుల దోషాలు. దీన్ని ఎగ్జాక్ట్గా పితరులు అని చెప్పలేము, అలాగని మేము ముందు చేసిన పాపాలను కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఈ రిషోనిం అనే పదం కొంచెం రెండిటికి వర్తిస్తుంది అనమాట. అంటే మేము పూర్వ దినాల్లో చేసిన పాపాలను చెప్పొచ్చు, లేదంటే దోషం అని చెప్పొచ్చు, లేదా మా పూర్వీకులు, అంటే మేం కాకుండా మా పూర్వీకులు చేసిన దోషాలు అని కూడా చెప్పొచ్చు. దీనికి మనం ప్యారలల్ ఎక్కడ చూడొచ్చు అంటే విలాప వాక్యాలు 5వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. అక్కడ ఒక విషయం ఏం చూస్తామంటే, మా పితరులు పాపం చేశారు, మా పితరులు పాపం చేసి వాళ్ళు చనిపోయారు, కానీ దాని మీద వాళ్ళకు రావాల్సిన శిక్ష, లేదంటే వాళ్ళు చేసిన దోషాలకు ఆ యొక్క ప్రతిఫలాన్ని, లేదంటే దానికి తగిన ఆ యొక్క శిక్షను మేము అనుభవిస్తున్నామని విలాప వాక్యాలు 5వ అధ్యాయంలో చెప్పడం మనం చూస్తాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మాకు వ్యతిరేకంగా మా పూర్వీకుల దోషాలు లేదంటే మా పూర్వ దోషాలు జ్ఞాపకం చేసుకోవద్దు. అవోనోత్ అంటే జస్ట్ సహజంగా పాపం కాదు, తప్పు కాదు. అవోనోత్ అంటే ఒక తిరుగుబాటు అని చెప్పొచ్చు. ఇది ఈ అవోన్ లేదంటే అవోనోత్, ప్లూరల్ అవోనోత్ అంటే దీన్ని నిర్గమకాండంలో 2 సార్లు ప్రస్తావించడం మనం చూస్తాం. ఒకటి 10 ఆజ్ఞలు చెప్పినప్పుడు 20వ అధ్యాయంలో, అలాగే 34వ అధ్యాయంలో కూడా అవోనోత్ అనే దాన్ని ప్రస్తావించడం మనం చూస్తాం. ఈ దోషాలు అనేవి ఏంటంటే సంథింగ్ దట్ హ్యాస్ కాన్సిక్వెన్స్ టు ద నెక్స్ట్ జనరేషన్. అంటే ఒకరు చేసింది తర్వాత తరం మీద కూడా ప్రభావం చూపించే కార్యాలన్నమాట, క్రియలన్నమాట దోషం అంటే జస్ట్ ఏదో తప్పు చేశాను, ఏదో పాపం చేశాను కాదు. ఇది తర్వాత వారి మీద కూడా ప్రభావం చూపించేంత తిరుగుబాటు అనమాట. ఉదాహరణకి జస్ట్ 2 ఉదాహరణలు చూసుకోవచ్చు. ఒక ఉదాహరణ, ఇప్పుడు యోధా దేశంలో చాలామంది రాజులు పరిపాలన చేశారు. ఇప్పుడు ఒక రాజు ఇంకో రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే, ఇప్పుడు ఎకోన్యా, యెహోయాకీము వీళ్ళు ఏం చేశారంటే బబులోను రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి, వారు చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ తర్వాత వచ్చే తర్వాత 2-3 రాజులు వచ్చినా కూడా బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు చేసిన దాన్ని బట్టి తర్వాత వారందరూ కూడా ఏమైపోయారంటే బబులోను రాజుకి లేదంటే నెబుకద్నెజర్కు ఒక వ్యాజల్స్గా, బానిసలుగా మారిపోయారు అనమాట. అంటే ఇది ఇంకా యెరూషలేం నాశనం అవ్వక ముందే
ఏమైపోయారంటే ఈ యొక్క బబులోను రాజు చేతి కిందకి వచ్చేసారు. అంటే ఒక రాజు చేసిన దాన్ని బట్టి తర్వాత తరాల వారు అనుభవించారనమాట దాని యొక్క ప్రతిఫలాన్ని. ఇంకోలాగా చెప్పుకుంటే, ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇప్పుడు ఒక తరం వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఉదాహరణకి మనష్షే ఏం చేశాడంటే, నిరపరాధుల రక్తంతో యెరూషలేము మొత్తాన్ని నింపేసినప్పుడు, అంటే అతని చేసినంత ఘోరం ఎవరు చేయలేదని 2 రాజుల గ్రంథంలో మనం చూస్తాం. అతడు చేసిన దాన్ని బట్టి ఏమైందంటే, దాని తర్వాత వచ్చిన తరాలు, దాని తర్వాత వేరే ఎంతమంది రాజులు వచ్చినా, వేరే ఎంతమంది ఎంత ప్రయత్నించినా కూడా ఏమైందంటే, ఆ దోషం అనేది లేదా ఆ యొక్క తిరుగుబాటు స్వభావం అనేది, దేవునికి వ్యతిరేకంగా చేసే ఆ యొక్క తిరుగుబాటు స్వభావం అనేది ఏమైందంటే నెక్స్ట్ జనరేషన్స్లో కంటిన్యూ అవడం వల్ల మనష్షే చేసిన దాన్ని బట్టి తర్వాత వచ్చిన రాజులు కూడా దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించడం మనం చూస్తాం. సో అవోనోత్, దోషం అంటే జస్ట్ ఒక తప్పు పొరపాటు కాదు, అదొక ఒక తరం చేసిన ఒక తరం చేస్తే అది ఇంకో తరం మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, మా యొక్క పూర్వీకుల దోషాలు లేదా మా పితరులు లేదంటే మా పూర్వ దినాల్లో జరిగిన ఆ యొక్క దోషాలను మా మీద మోపొద్దు, మాకు వ్యతిరేకంగా వాటిని ఉంచి జ్ఞాపకం చేసుకోవద్దు. సో ఏం చేయాలి ఇప్పుడు దాని బదులు? మహేర్ అంటే త్వరపడి ఏం చేయాలి? ఏకద్మూను అంటే మమ్మల్ని ఎదుర్కొని, లెట్ ఇట్ కన్ఫ్రంట్ us. అంటే ఇప్పుడు కథం అనే ఈ పదం సాధారణంగా ఒక శత్రువుని ఎదుర్కొన్నప్పుడు వాడే పదం అనమాట. అంటే అలాగని ప్రతిసారి ఇది అర్థం కాదు. సాధారణంగా ఒక యుద్ధం చేసినప్పుడు శత్రువులు మనకి ఎదురు పడితే అక్కడ వాడే పదం ఏంటంటే కథం, అంటే శత్రువుని ఎదుర్కోవడం. సో ఇప్పుడు మేము మమ్మల్ని ఎదుర్కోవాలి. ఏం ఎదుర్కోవాలంటే నీ కనికరం, రహం, నీ కనికరం మమ్మల్ని ఎదుర్కొని, అంటే నీ కోపం కాదు మమ్మల్ని ఎదుర్కోవాల్సింది, నీ కనికరం మమ్మల్ని ఎదుర్కోవాలి, నీ వాత్సల్యం మమ్మల్ని ఎదుర్కోవాలి. రహం అనే పదం ఇది ఈ పదాన్ని దేవుని కోసం చాలాసార్లు ప్రస్తావించడం, ఈ పదాన్ని చాలాసార్లు దేవుని కోసం మాత్రమే వాడడం మనం చూస్తాం అనమాట. ఈ పదంలో అర్థం ఏంటంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక స్త్రీ తన గర్భంలో నుంచి వచ్చిన శిశువు మీద చూపించే ఒక జాలి అనమాట. లేకపోతే ఎలా చెప్పుకోవచ్చు అంటే, రహం అనే పదం రెహెం అనే పదం నుంచి వచ్చింది. రెహెం అంటే గర్భం లేదంటే ఉదరం అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ దేవుని యొక్క కనికరాన్ని ఎలా వర్ణించడం జరుగుతుందంటే, జస్ట్ ఒక మనసులో జరిగేది మాత్రమే కాదు, లోపల నుంచి వచ్చేది అనమాట. అంటే గర్భంలో నుంచి వచ్చేది. అంటే ఒక స్త్రీ తనకు పుట్టిన బిడ్డ మీద ఎంత జాలి అయితే చూపిస్తుందో అంత జాలి అనమాట. దాన్ని దేవుని కనికరంగా వివరించడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మేము ఆపదలో ఉన్నాం, ఇప్పుడు మేము ఈ యొక్క పరిస్థితిలో ఉన్నాం, మమ్మల్ని నీ కనికరం ఎదుర్కొని దానికోసం త్వరపడు అని దేవుని అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే రీజన్ లాస్ట్ లైన్లో మనం చూస్తాం ఏంటంటే, కి దల్లోను మీ ఓద్, ఎందుకంటే మేము ఇప్పటికే అణిగిపోయాము, మేము ఇప్పటికే కృంగిపోయాము. దల్లోను అంటే మేము ఇంకా కిందకు వచ్చేసామన్నమాట. ఇంకా దేనికన్నా ఇంకా కిందకి వెళ్ళలేము, దేనికన్నా ఇంకా మేము కిందకి అణిగిపోలేము, అంతగా మేము అణిగిపోయాము. సో మా పూర్వీకుల దోషాలు లేదంటే మా ముందు దినాల్లో జరిగిన దోషాలు జ్ఞాపకం చేసుకోవడం మానివేసి మమ్మల్ని నీ కనికరంతో ఎదుర్కో. నెక్స్ట్ లైన్లో మనం ఏం చూస్తామంటే, దాన్ని ఇంకా కొంచెం వివరించడం మనం చూస్తాం ఏంటంటే, అజ్రేను ఎలోహే ఇష్ఏను అల్ దెబర్ కెబోద్ షెమెఖా వే హత్సిలేను వే కపేర్ అల్ ఖటోతెను లెమాన్ షెమెఖా. ఒజ్రేను అంటే సహాయం చేయి, అంటే సహకారానికి రావాలి, సహకరించడానికి రావాలి. ఎవరు సహకరించడానికి రావాలి? ఎలోహే ఇష్ఏను, మా రక్షణకర్తమైన దేవ. ఇషా అంటే రక్షణ, మమ్మల్ని రక్షించే దేవ లేదంటే మా రక్షణకు కారణమైన దేవ, మాకు సహాయం చేయి. ఎందుకు సహాయం చేయాలి? అల్ దేవర్ కెవోద్
షెమెఖ అంటే నీ పేరు కోసమే, నీ నీ నామం యొక్క గౌరవం కోసమే చేయి. వే హత్సిలేను మమ్మల్ని విడిపించు, మమ్మల్ని రక్షించు. నత్సల్ అంటే ఒక ఆపదలో ఉన్న వాడిని విడిపించడానికి వాడే పదం అనమాట. సో మమ్మల్ని విడిపించు, రక్షించు. రక్షించి ఏం చేయాలి? వే కప్పేర్. కాపర్ అంటే పాపాన్ని పరిహరించడం, పాపానికి ప్రాయశ్చిత్తం చేయడం, క్షమించడం. సో వే కప్పేర్ అల్ హట్టోతేను, మా పాపాలను క్షమించు. ఎందుకు మళ్ళీ? లెమాన్ షెమెఖ, నీ నామం కోసమే. అంటే 2 సార్లు. అంటే ఇక్కడ మనం ఈ వచనం బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, నువ్వు మా పాపాలను క్షమిస్తే అది నీకే మహిమ, నువ్వు మమ్మల్ని రక్షిస్తే అది నీకే గౌరవం తెస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మా మీద మాకు ఇదంతా జరుగుతుంటే అది నీకే అవమానం తెస్తుంది. మాకు ఇదంతా జరుగుతున్న ఉదాహరణకి ఏహెచ్కేల్ గ్రంథంలో మనం ఏం చూస్తామంటే, దేవుడు అంటాడు, ఏహెచ్కేల్ ప్రవక్త దేవుని కోసం అంటాడనమాట. ఏంటంటే, మీరు అన్ని జనుల మధ్యలోకి వెళ్ళినప్పుడు మీరు అన్ని జనుల మధ్యలోకి వెళ్ళిన దాన్ని బట్టి ఏమవుతుందంటే దేవుని యొక్క నామం అవమానపరచబడుతుంది వాళ్ళ మధ్యలో. కాబట్టి దేవుడు తన నామాన్ని శుద్ధి చేసుకోవడం కోసం, తన నామాన్ని పరచుకోవడం కోసం మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడని చెప్పి ఏహెచ్కేలు మాట్లాడడం మనం చూస్తాం. సో ఏంటంటే, మమ్మల్ని మా పాపాలను క్షమిస్తే అది నీకే మహిమ తెస్తుంది. మా పాపాలను నువ్వు పరిహరించి మమ్మల్ని రక్షిస్తే, అంటే మమ్మల్ని ఈ పరిస్థితి నుంచి విడిపిస్తే అది నీ నామానికే గౌరవం తెస్తుంది. అంటే ఇక్కడ పాపాలను క్షమించమని అడగడం కూడా ఇట్ ఈస్ ఆన్ గాడ్స్ అకౌంట్ అనమాట. అంటే మా కోసం ఏం చేయని అవసరం లేదు, నీ కోసం అన్నా చెయ్యి ఇది. అంటే నీ నామం గౌరవం కోసం అన్నా ఇది చేయండి. మళ్ళీ 10వ వచనం వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ అనమాట. ఈ యొక్క మరలా మెయిన్ టాపిక్కి మనం తిరిగి రావడం మనం చూస్తాం. లామా యోమెరు హగ్గోయిం అయ్యే ఎలోహేహేం ఇవాదా బగ్గోయిం లేనేను నిక్మత్ దమ్ అవాదేఖా హషాఫుక్. లామా యోమెరు హగ్గోయిం, ఈ విదేశీయులు ఉన్నారు కదా, అంటే మమ్మల్ని నాశనం చేసిన వాళ్ళు కావచ్చు, ఈ చుట్టూ ఉన్న దేశాలు కావచ్చు, ఎందుకు వాళ్ళు ఇలాగ అడగాలి? ఏమని అడుగుతున్నారు వాళ్ళు? వాళ్ళ దేవుడు ఎక్కడ? అయ్యే ఎలోహేహేం అంటే వాళ్ళ దేవుడు ఎక్కడ? ఇది ఈ పదాన్ని, అంటే లామా యోమెరు హగ్గోయిం అయ్యే ఎలోహేహేం అని ఈ యొక్క మాటను మనం యోవేల్ గ్రంథంలో 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. సేమ్ దాన్ని 115వ కీర్తనలో కూడా 1st వచనంలో మనం చూస్తాం అనమాట. 2వ వచనంలో మనం చూస్తాం. ఈ యొక్క విదేశీ ప్రజలు అడుగుతున్నారు వాళ్ళ దేవుడు ఎక్కడ అని. ఈ పదాన్ని మనం చాలాసార్లు విలాపాల్లో మనం చూస్తాం అనమాట. ఎప్పుడైతే ప్రజలు అణద్రొక్కబడతారో, ఎప్పుడైతే ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారో వాళ్ళని చూసి శత్రువులు అడుగుతూ ఉంటారనమాట, నీ దేవుడు ఎక్కడ, వాళ్ళ దేవుడు ఎక్కడ అని వాళ్ళని ఎగతాళి చేయడం మనం చూస్తాం. సో దాన్ని ఇక్కడ ఈ యొక్క కీర్తనలో ఈ యొక్క ప్రజలు ఏం అడుగుతున్నారంటే దేవుని అడుగుతున్నారు. ఎందుకు వాళ్ళు ఎలాగ అడగాలి? దాని బదులు ఏం జరగాలంటే ఇవ్వాదా బగ్గోయిం అంటే వాళ్ళ మధ్య తెలవబడిని. మనం వెనకాల వచనంలో మనం చూసుకుంటే 6వ వచనంలో నీ నామాన్ని తెలియని వాళ్ళు, అంటే నీ పేరు తెలియని ఈ యొక్క విదేశీ ప్రజలని ఎవరి కోసమైతే చెప్పబడిందో ఇప్పుడు వాళ్ళకి తెలవాలి. ఏం తెలవాలి? వాళ్ళ మధ్య ఏం తెలియపరచబడాలంటే నేను అంటే మా కళ్ళెదురుగుండా నిక్మత్ ప్రతీకారం, అంటే ఒకదానికి వచ్చే శిక్ష అనమాట. అంటే ఏదైనా ఒక నేరం చేసినప్పుడు దానికి తగిన ప్రతీకారం. నిక్మత్ దేనికి తగిన ప్రతీకారం? దమ్ అవాదేఖ హషాపూక్ అంటే ధారబోయబడిన లేదంటే పారబోయబడిన నీ యొక్క సేవకుల రక్తం యొక్క ప్రతీకారం మా కళ్ళెదురుగుండా ఈ విదేశీయుల మధ్యలో తెలవబడాలి. అంటే హీబ్రూలో దీన్ని ఈ విధంగా చూసుకుంటే ఈ యొక్క ఇక్కడ చెప్పబడిన దాన్ని బట్టి ఆలోచించుకుంటే ఇట్ ఈస్ పాయింటింగ్ బ్యాక్ టు వర్స్ 6 అనమాట. 6వ వచనాన్ని పాయింట్ చేస్తూ వాళ్ళకి నీ పేరు తెలియదు కాబట్టి, వాళ్ళు నీ పేరుని తెలుసుకోలేని వాళ్ళు కాబట్టి, నువ్వంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఈ ప్రతీకారాన్ని తెలియపరచు. ఏం ప్రతీకారం అంటే దారబోయబడిన నీ సేవకుల ప్రతీకారం. మళ్ళా అదే పదం షాఫక్.
మూడో వచనంలో మనం చూస్తాం, ఇందాక కూడా మనం చూసాం ఆరో వచనంలో, అలాగే ఈ 10వ వచనంలో కూడా మళ్ళీ షాఫక్ అంటే ఏ రక్తాన్ని అయితే వాళ్ళు ధారపోసారో దానికి తగ్గట్టుగా నీ కోపం వాళ్ళ మీద కుమ్మరించు, దానికి తగ్గట్టుగా ప్రతీకారాన్ని కూడా వాళ్ళకి చేయమని మళ్ళా దాన్ని రిపీట్ చేయడం మనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే కనుక ఈ యొక్క 11వ వచనం వచ్చేసరికి ఇంకో విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తాం. ఇప్పటిదాకా చనిపోయిన వాళ్ళ కోసం మాట్లాడితే ఇప్పుడు బ్రతికున్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు అనమాట. అంటే మిగిలిన వాళ్ళ కోసం. ఎవరు ఈ మిగిలిన వాళ్ళు? తావో లెఫానికా ఇన్కత్ ఆసిర్ కెగోదెల్ జెరోఅఖా హోతెర్ బ్నే తెముతా. తావో లెట్ ఇట్ కమ్, పైకి రాని, నీ ముందుకు రాని. లెఫానికా అంటే నీ ముఖం ముందుకు, నీ కళ్ళ ముందుకు ఇది రాని. ఏం రావాలి దేవుని కళ్ళ ముందుకి? ఎన్కత్ ఆసిర్. ఎన్కత్ అంటే మూలుగ అనమాట. అంటే ఒక లోపల నుంచి వచ్చే ఒక ఆక్రందన, దీని మాటలు లేని వేదన అని చెప్పొచ్చు అనమాట. మాటలు లేని ఒక బాధ. ఎవరి బాధ అది? ఆసిర్ అంటే చెరపట్టబడ్డవాళ్ళు. అంటే యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఎవరైతే బ్రతికుంటారో వాళ్ళని చెరగా తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ ఎన్కత్ ఆసిర్ అంటే ఈ యొక్క చెరపట్టబడ్డ వాళ్ళ మూలుగు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక విషయాన్ని మనం చూసుకోవచ్చు. ఏంటంటే చెరపట్టబడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, చాలామంది చాలాసార్లు యొక్క చుట్టుపక్కల దేశాలు అంటే హిత్తీయులు కావచ్చు, బబులోనియలు కావచ్చు, ఈజిప్షియన్స్ కావచ్చు, ఈ అసిరియన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క రైటింగ్స్లో వాళ్ళ రాతల్లో మనం ఏం చూస్తామంటే ఈ యొక్క చెరపట్టబడిన వాళ్ళని వాళ్ళు ఏ విధంగా అవమానపరిచే వాళ్ళు మనం చూడొచ్చు అనమాట. ఉదాహరణకి ఈ అషూర్ రాజు ఏం చేశాడంటే, షల్మనిస్తారు అనుకుంటా, అషూర్ బనిపాల్ ఏం చేశాడంటే ఎవరైతే చెరపట్టబడ్డారో వాళ్ళని తిరగలు విసిరేలాగా చేశాడనమాట. ఆ తిరగలు విసిరే దాంట్లో ఏం వేశాడంటే వాళ్ళ యొక్క చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఎముకలను తెచ్చి ఆ తిరగల్లో వేసి ఆ ఎముకల్ని పొడిలాగా చేసేలాగా చేయడం మనం, ఆ విధంగా హింసించడం మనం అషూర్ బనిపాల్ యొక్క ఒక శిలలో మనం చూడొచ్చు. ఒక గేట్ మీద హీస్ మేకింగ్ దెమ్ గ్రైండ్ ద బోన్స్ ఆఫ్ దేర్ ఫాదర్స్. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఎముకలను తిరగలు విసిరేలాగా చేస్తాను అనమాట. అంటే తిరగల్లో వేసి పొడి చేసేలాగా. ఇంకో హిత్తీల యొక్క రైటింగ్స్లో మనం ఏం చూడొచ్చు అంటే చెరపట్టబడిన వాళ్ళు ఏం చేసేవారంటే కళ్ళు తీసేసి, అంటే వాళ్ళని గుడ్డి వాళ్ళగా చేసి వాళ్ళని తిరగలు విసిరేలాగా చేసేవారు. అంటే ఎందుకంటే తిరగలు విసిరడం ఒక స్త్రీల యొక్క పని అనమాట అప్పటి కాలంలో. ఇప్పుడు కళ్ళను గుడ్డి వాళ్ళగా చేసి తిరగలు విసిరేలాగా చేయడం ఏంటంటే వాళ్ళని ఇంకా అవమానపరచడం అనమాట. వాళ్ళకున్న ఉన్న గౌరవాన్ని కూడా లేకుండా చేయడం అనమాట. దీన్ని ఇదే విషయం మనం ఏం చూడొచ్చు అంటే, ఎప్పుడైతే బబులోన్ రాజు నెబుకద్నెజరు యెరూషలేమును నాశనం చేస్తాడు, అప్పుడు సిద్కియాని ఏం చేస్తాడంటే సిద్కియా కళ్ళ ముందు తన పిల్లల్ని చంపేసి సిద్కియాని గుడ్డివాడిగా చేసేస్తాడు. తర్వాత సంసోన్ స్టోరీ కూడా మనకు తెలుసు కదా. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే సంసోన్ని ఫిలిష్తీయులు పట్టుకున్నప్పుడు ఫస్ట్ అతన్ని తల వెంట్రుకలు తీసి గుడ్డివాడిగా చేసి అతన్ని తిరగలి విసరడానికి పెట్టుకుంటారనమాట. ఈ యొక్క ఉదాహరణలు బట్టి మనం ఏం చూడొచ్చు అంటే చెరపట్టబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలాంటి అవమానాన్ని అనుభవిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో ఉదాహరణ ఏంటంటే మారీ లెటర్స్లో మనం ఏం చూడొచ్చు అంటే, మారీ లెటర్స్ అంటే ఈ యొక్క బబులోను మెసొపొటేమియన్స్కి రాసిన కొన్ని ఉత్తరాలు అనమాట. ఆ యొక్క ఉత్తరాల్లో మనం ఏం చూడొచ్చు అంటే ఒక వ్యక్తి ఒక రాజుతో అంటున్నాడు, ఏమని రాస్తాడంటే, ఎవరినైతే చెరపట్టుకుని తీసుకువెళ్ళావో వాళ్ళు పారిపోకుండా పట్టుకొని వాళ్ళ నాలుకలను కోసేయమని అంటాడు అనమాట. అంటే వాళ్ళు మాట్లాడకుండా మగవాళ్ళు చేసేయమన్న. కొంతమంది ఏం చేసేవారంటే కాళ్ళు చేతులు అంటే అరిచేతులు అరికాళ్ళు కోసేసేవారు అనమాట. అంటే అంగవైకల్యం కలవాళ్ళుగా, అంటే వికలాంగులుగా చేసేవారు వీళ్ళని, చెరపట్టబడిన వాళ్ళని.
అందుకే ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ చెరపట్టబడ్డ వాళ్ళ మూలుగు నీ ముందుకు రాని. పాత నిబంధనలో ముఖ్యంగా 146 కీర్తనలో కావచ్చు, యెషయా గ్రంథం 35 అధ్యాయంలో కావచ్చు, మనం చెరపట్టబడిన వారిని దేవుడు విడిపించాలని చెప్పినప్పుడు అక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం చూస్తాం. ఏంటంటే గుడ్డి వారి కన్నులు దేవుడు తెరవాలని. లేదంటే 146 కీర్తనలో మనం చూసుకుంటే యెహోవా చెరపట్టబడిన వాళ్ళని విడిపిస్తాడు, గుడ్డి వాళ్ళ కన్నులు తెరుస్తాడు ఆయన. ఈ గుడ్డి వాళ్ళు, ఈ మూగవాళ్ళు, కుంటి వాళ్ళు ఎవరంటే అక్కడ అక్కడ ఈ యొక్క 146 కీర్తనలు కావచ్చు, యెషయా గ్రంథం 35 అధ్యాయంలో కావచ్చు, ఈ కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు వీరెవరంటే దే ఆర్ ద వన్స్ హూ ఆర్ ఇంప్రిజన్డ్. అంటే చెరపట్టబడిన వాళ్ళని ఈ విధంగా వికలాంగులుగా చేసేవారు కదా, వారిని విడిపించమని దేవుని అడగడం మనం చూస్తాం. లేదంటే వారిని విడిపిస్తాడని దేవుడు వాగ్దానం చేయడం మనం మిగతా చోట్ల మనం చూస్తాం. దాన్ని ఇక్కడ ఈ కీర్తనలో దేవుని ముందు చెప్తున్నాడు. ఏంటంటే చెరపట్టబడిన వాళ్ళ మూలుగు అనేది నీ ముందుకు రాని. ఎందుకు రావాలంటే కెగోదేల్ జెరో అఖ, నీ యొక్క బాహు యొక్క, అంటే జెరో అంటే బాహు అనమాట, ఆమ్, నీ బాహు యొక్క గొప్పతనానికి తగ్గట్టు. సో ఈ గోదేల్ జెరో అఖ అనే దాన్ని మనం చాలాసార్లు నిర్గమకాండంలో మనం చూస్తాం. నిర్గమకాండంలో ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క ఈజిప్ట్లో, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే నిట్టూరుస్తారో, మూలుగుతారో, 2వ అధ్యాయం ఆఖరి వచనంలో చివరి భాగంలో మనం చూడొచ్చు. అక్కడ వారు మూలిగినప్పుడు దేవుడు దాన్ని వింటాడు. దాన్ని తర్వాత 3వ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు కావచ్చు, 6వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు కావచ్చు, నా బాహుబలంతో నేను వాళ్ళని విడిపిస్తానని దేవుడు చెప్తాడనమాట. అలాగే నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఉన్న పాటలో కూడా మనం ఏం చూస్తామంటే దేవుడు తన బాహువుకు తగ్గట్టుగా పని చేశాడని దేవుని యొక్క కుడి చేతిని, లేదంటే దేవుని యొక్క బాహువుని వివరించడం మనం చూస్తాం నిర్గమకాండం 15వ అధ్యాయంలో. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే నీ బాహువుకు తగ్గట్టుగా, దాని గొప్పతనానికి తగ్గట్టుగా ఈ యొక్క చెరపట్టబడ్డ వాళ్ళ మూలుగు నీ ముందుకు రాని. అంటే నీ బాహువుతో వాళ్ళని విడిపించు. ఐగుప్తు నుంచి ఏ విధంగా అయితే ఇశ్రాయేలుని విడిపించావో అలాగే ఇప్పుడు చెరపట్టబడిన వాళ్ళని కూడా ఆ విధంగా విడిపించు అని. తర్వాత హోతేర్ బ్నే తెమోతా. హోతేర్ అంటే సంరక్షించు, అంటే మిగిలిన వాళ్ళని, ఇంకా ఇప్పుడు మిగిలిన వాళ్ళనన్నా కూడా ప్రిజర్వ్ అంటే సంరక్షించు. ఎవరిని సంరక్షించాలి? బ్నే తెమోతా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పదం అనమాట. దీన్ని 2 చోట్ల మనం చూస్తాం పాత నిబంధనలో. ఎక్కడ ఈ పదాన్ని వాడలేదు. ఈ పదం ఎక్కడ వాడబడిందంటే ఫస్ట్ ఈ 79 కీర్తనలో ఇక్కడ మనం చూస్తాం. సేమ్ ఇదే పదాన్ని మనం 102 కీర్తనలో మనం చూస్తాం అనమాట. సో ఇక్కడ బ్నే తెమోతా అనే దానికి ఎగ్జాక్ట్గా దాన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు అనే దానికి, అంటే ఇక్కడ 2 చోట్ల మాత్రమే వాడారు కాబట్టి మనకి పూర్తిగా దాన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు మనకి అన్సర్టెన్ అనమాట. కానీ 2 రకాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే చావుకు విధింపబడ్డ వాళ్ళు. అంటే బ్నే తెమోతా అంటే ఎగ్జాక్ట్ అర్థం ఏంటంటే బ్నే అంటే పిల్లలు, లేదంటే కుమారులు, తెమోతా అంటే మృత్యువు యొక్క పిల్లలు, అంటే మరణం యొక్క పిల్లలు. ఇప్పుడు మరణం యొక్క పిల్లలు అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఒక మీనింగ్ ఏం చెప్పుకోవచ్చు అంటే చావుకు విధింపబడిన వాళ్ళు. అంటే ఒక మరణ శిక్ష విధించిన తర్వాత వాళ్ళ మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు అనమాట. చెరసాల్లో ఉండి మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు కావచ్చు. లేదా రెండో అర్థం ఏంటంటే గ్రీక్లో మనం ఏం చూడొచ్చు అంటే గ్రీక్ ట్రాన్స్లేషన్లో సెప్టుజింట్లో మనం చనిపోయిన వాళ్ళ పిల్లలు అని తర్జుమా చేయడం మనం చూస్తాం. సో మేబీ చావుకు విధించబడిన వాళ్ళు అంటే ఆల్రెడీ చెరలో ఉండి వాళ్ళని చంపాలి అని తీర్మానం చేసుకున్నారు కదా, వాళ్ళని విడిపించు, ఆ మరణం నుంచి వాళ్ళని విడిపించన్న అవ్వచ్చు. లేదా ఎవరైతే చనిపోయారో మిగిలిన వాళ్ళ పిల్లలు, అనాథలు అయిపోయిన వాళ్ళ పిల్లలనన్నా కూడా సంరక్షించు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వచనం ఏంటంటే చెరపట్టబడిన వాళ్ళని, చావుకు విధించబడిన వాళ్ళు కావచ్చు, లేదంటే చనిపోయిన వాళ్ళ పిల్లలు కావచ్చు, మిగిలిన వాళ్ళు అంటే చనిపోకుండా మిగిలిన వాళ్ళందరినీ కూడా కాపాడమని దేవుణ్ణి ప్రార్థించడం మనం చూస్తాం అన్నమాట. ఇది ఒక ఉదాహరణ. ఇది బలవత్ గేట్స్ అనమాట, షల్మన్ నిసెసర్ రాజుది. ఈ గేట్స్లో మనం ఏం చూస్తామంటే
ఇక్కడ మిగిలిన వాళ్ళని అంటే యుద్ధంలో ఓడిపోయి మిగిలిన వాళ్ళని ఏ విధంగా వాళ్ళని చెరపట్టబడిన వాళ్ళని హింసిస్తున్నారో మనం చూడొచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో మీరు ఏం చూడొచ్చు అంటే ఇక్కడ ఇది ఆల్రెడీ ఒక వ్యక్తిని చంపేసి ఒక బల్లెం మీద వేలాడదీయడం మనం చూస్తాం అనమాట. ఇక్కడ ఏం చూడొచ్చు అంటే ఒక వ్యక్తిని అరిచేతులు అరికాళ్ళు నరకడం మనం చూస్తాం. ఒక వ్యక్తిని ఇక్కడ గుడ్డివాడిగా చేయడం మనం చూస్తాం. ఇక్కడ ఇంకో వ్యక్తిని కొట్టడం మనం చూస్తాం అనమాట. చంపడానికి ప్రయత్నించడం మనం చూస్తాం. ఇది చెరపట్టబడిన వాళ్ళ యొక్క ఒక పరిస్థితి ఆ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత 12వ వచనం వచ్చేసరికి చివరిగా ఇది ఈ యొక్క ప్రార్థనలో చివరి భాగం అనమాట. ఈ ప్రార్థనలో చివరి భాగం ఏంటంటే వేహాషేఫ్ లిష్కెనేను శివతయిం ఎల్ ఖెకాం ఖెర్పాతాం అషేర్ ఖెర్పూకా అడోనాయ్. ఇప్పటిదాకా అంటే ఫస్ట్ 4 వచనాల్లో మనం చూసుకుంటే ఫస్ట్ 3 వచనాలు ఏమో విదేశీ ప్రజల కోసం, అంటే ఎవరైతే వచ్చి దాడి చేశారో వాళ్ళ కోసం అయితే 4వ వచనం చుట్టూ ఉన్నవాళ్ళు కదా, చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని అవమానపరుస్తున్నారు 4వ వచనం కదా. అలాగే తర్వాత ప్రార్థనలో కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా బయట దేశాల కోసం దాడి చేసిన వాళ్ళ కోసం చెప్తే ఇప్పుడు చివరికి వచ్చేసరికి చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, ఇప్పుడు పొరుగు వాళ్ళు ఏం చేస్తున్నారు దానికి తగ్గట్టుగా ఏం చేయాలంటే వే హాషేవ్ మా పొరుగు వాళ్ళకి తిరిగి ఇవ్వు, రిటర్న్. అంటే హాషేవ్ అంటే వాళ్ళు చేసింది తిరిగి ఇవ్వు అని. ఏమి ఇవ్వాలి లేదంటే ఎలాగ ఇవ్వాలి? శివాతయీం అంటే 7 అంతలు, 7 times. వాళ్ళు ఏదైతే చేశారో దానికి 7 అంతలు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఎల్ హెకామ్ అంటే ఒడి లేదంటే అది ఈ యొక్క హేక్ అనే పదం మనకు తెలుసు కదా, తల్లి యొక్క ఒడి. తల్లి యొక్క ఒడి అనేది లేదంటే ఒక ఒడిలో అంటే ఇట్ ఈస్ వెరీ టెండర్ ఇమేజ్ అనమాట. అంటే సాధారణంగా పిల్లల్ని తల్లులు వాళ్ళ ఒడిలో భద్రపరచడం మనం చూస్తాం. కానీ ఇక్కడ చూసేది ఏంటంటే వాట్ వి సీ హియర్ ఈస్ వాళ్ళ ఒడిలోకి, అంటే ఎవరైతే మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారో వాళ్ళ ఒడిలోకి ఈ ప్రతీకారం అనేది వెళ్ళాలి. ఎందుకంటే ఏం వెళ్ళాలి? ఖెర్పాత వాళ్ళ ఎగతాళి, అషర్ ఖెర్పూక అంటే వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేయడం మాత్రమే కాదు నిన్ను ఎగతాళి చేశారు వాళ్ళు. 4వ వచనంలో మనం చూసుకుంటే వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేశారు, మేము ఎగతాళిగా మారిపోయామంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే నిన్ను ఎగతాళి చేశారు వాళ్ళు. యువర్ ఇన్సల్ట్, నిన్ను ఎగతాళి చేసిన ఆ ఎగతాళి వాళ్ళ ఒడిలోకి 7 అంతలు తిరిగి వెళ్ళాలి. అడోనాయ్ ప్రభువా. చివరి వచనం వచ్చేసరికి ఇప్పుడు మేమెవరు? అజ్ వ అనఖ్ను అమెక బెట్సోన్ మర్ఈతెక నోదే లేఖ లేఓలాం లేదోర్ వాదోర్ నిసపేర్ తెహిల్లాతెక. వే అనఖ్ను అంటే మేము, అమెక నీ ప్రజలం, బెట్సోన్ మరీతెక అంటే నీ మేత స్థలంలో ఉండే మంద లేదంటే నువ్వు మేపే గొర్రెలం. ఈ పదాన్ని ఈ యొక్క మాటను మనం ఎక్కడ చూస్తామంటే 100వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తాం. వి ఆర్ యువర్ పీపుల్ ద షీప్ ఆఫ్ యువర్ పాస్చర్. ఇప్పుడు మేము ఏం చేస్తాము అంటే నువ్వు ఇదంతా చేస్తే అప్పుడు మేము ఏం చేస్తామంటే నోదే లేఖ లే ఓలాం నీకు సదాకాలము కృతజ్ఞత చెల్లిస్తాం. ఈ లే ఓలాం అనే ఈ పదాన్ని మనం ఈ కీర్తనలో ఆలోచించుకుంటే 5వ వచనంలో చెప్పింది ఏంటంటే యెహోవా నీ కోపం చివరి వరకు మండుతుందా అంటే ఇంకెంతకాలం, హౌ లాంగ్, ఇంకా చివరి వరకు నీ కోపం మండుతుందా, నీ కోపం అనేది చివరి వరకు ఆ కోపం చూపిస్తూనే ఉంటావా అని అక్కడ అడిగితే అక్కడ మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్ అనేది, భవిష్యత్తు అనేది అసలు భవిష్యత్తు ఎలాగుంటుందో కూడా ఊహించుకోవడానికి భయంకరంగా ఉండడం మనం చూస్తాం 5వ వచనంలో. కానీ చివరికి వచ్చేసరికి దేవా నువ్వు ఇదంతా చేస్తే మా భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి బ్రైట్. ఆ భవిష్యత్తులో మేము ఏం చేస్తామంటే నీకు కృతజ్ఞత చెల్లిస్తాము, నీకు కృతజ్ఞతలు తెలియజేస్తాము చివరి వరకు, ఇంకా అంటే సదాకాలం. నువ్వు సదాకాలం కోపం చూపించడం మానివేస్తే ఇంకా మేము సదాకాలం నీకు కృతజ్ఞత చెల్లిస్తాం.
లెదోర్ వాదోర్ అంటే తరతరాలు, నిసపేర్ సపర్ అంటే వర్డ్, దీన్ని కౌంటింగ్ అనమాట, లెక్క పెడతామని. దీన్ని మెటఫరికల్గా చెప్పాలంటే వర్ణిస్తాము, వివరిస్తాము. ఏం వివరిస్తాము? తెహిల్లాతిక, నీ కీర్తిని. ఇక్కడ కీర్తి అంటే అర్థం ఏంటంటే తెహిల్లా అంటే అర్థం ఏంటంటే దేవుడు చేసే ప్రశంసనీయమైన పనులు అనమాట. సో నీ ప్రశంసనీయమైన పనుల్ని, లేదంటే నువ్వు చేసే గొప్ప పనుల్ని మేము తరతరాలు వర్ణిస్తాం. ఇదనమాట ఈ కీర్తన. ఫస్ట్ 4 వచనాలు ఈ కీర్తనకు ఒక ఫౌండేషన్. ఆ 4 వచనాల్లో ఏదైతే వివరించాడో, ఏదైతే వివరించారో, దేవుని ముందు ఏదైతే ఆ యొక్క నాశనాన్ని తెలియజేశారో, దానికి మిగతా కీర్తన అంతా కూడా దాని మీద డిపెండ్ అయ్యి డెవలప్ అవ్వడం మనం చూస్తాం. సాధారణంగా ఈ కీర్తన చదివినప్పుడు చాలామంది, లేదంటే సహజంగా ఈ కీర్తన చదివినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఈ కీర్తనకి సెంటర్ అనేది 9-10 వచనాలు అనుకుంటాం. అంటే 8-9 వచనాలు అనుకుంటాం. అంటే మేము పాపం చేసాం కాబట్టి ఇది జరిగింది, లేదంటే మేము దోషం చేసాం కాబట్టి ఇది జరిగిందని చెప్పడం మనం చూస్తాం. కానీ ఒక విషయం అర్థం చేసుకుంటే ఈ కీర్తనకు సెంటర్ ఏంటంటే ఫస్ట్ 4 వచనాలు అనమాట, ఏం జరిగింది అనేది. తర్వాత 8-9 వచనాలు ప్రార్థనలో ఒక భాగం. అదే అంతటికి కారణం కాదు. అంటే మేము చేసిన పాపాన్ని బట్టి ఇదంతా జరిగిందని ఈ కీర్తన డైరెక్ట్గా చెప్పడం మనం చూడం. అడిగేది ఏంటంటే మా పాపాన్ని క్షమించు, లేదా మా పితరుల యొక్క దోషాన్ని, మా పూర్వీకుల దోషాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. అంటే మేము ఎంత అనుభవిస్తుంటే ఈ అనుభవించిన దాన్ని చూడు, మేము అనుభవిస్తున్న దాన్ని చూడు, మా పాపాలను కాదు. మేము ఏదైతే అనుభవిస్తున్నామో దాని మీద దృష్టి పెట్టు అని దేవుని యొక్క దృష్టిని డైవర్ట్ చేయడం మనం చూస్తాం. ఈ 79 కీర్తనలోనే ఇంకో ప్రత్యేకత ఏంటంటే కీర్తనల్లో చాలా విలాపాలు మనం చూస్తాం. అంటే కమ్యూనల్ లెమెంట్స్ అని చెప్పొచ్చు. అంటే ప్రజలందరూ విలపించే విలాప కీర్తనలు చాలా చూస్తాం. అంటే ఒక ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా విలపించే కీర్తనలు కాదు. ఉదాహరణకి 44 కీర్తన, 74 కీర్తన, 60 కీర్తన, 70 అలాగే 89 కీర్తన, ఇలాగా అందరూ కలిసి విలపించే కీర్తనల్లో ఈ 79 కీర్తనలో మాత్రమే పాపము అనే పదాన్ని ప్రస్తావించడం మనం చూస్తాం. వేరే అన్నిటిలో కూడా 44 కీర్తనలు మనం చూసుకుంటే మేము నీతిమంతులుగా ఉన్నప్పటికి కూడా ఇది జరిగిందని అని చెప్పడం మనం చూస్తాం. 89 కీర్తనలో అయితే నువ్వు నిబంధన చేసి కూడా దానికి తగ్గట్టుగా నువ్వు నిబంధనకు తగ్గట్టుగా నువ్వు ఆ యొక్క నమ్మకత్వాన్ని చూపించలేదని 89 కీర్తనలు చెప్పడం మనం చూస్తాం. 74 కీర్తనలు అయితే నీ మందిరం ఎంత నాశనం అయిపోతుంటే ఎందుకు చూడకుండా ఉన్నావని 74 కీర్తనలు అడగడం మనం చూస్తాం. ఈ 79 కీర్తనలు మాత్రమే పాపము అనే యొక్క పదాన్ని ప్రస్తావించడం మనం చూస్తాం. కానీ అలాగని అదొక్కటే దీంట్లో సెంటర్ కాదు. ఈ యొక్క కీర్తనలో, ఈ యొక్క ప్రార్థనలో అదొక భాగం. కానీ ఈ కీర్తనలో మెయిన్ ఫోకస్ ఏంటంటే విదేశీ ప్రజలు వచ్చి చంపేశారు ఈ యొక్క నీ సేవకుల్ని. లాస్ట్ వీడియోలో వివరించడం జరిగిందనమాట. నీ సేవకులు, నీకు నమ్మకమైన వాళ్ళు, అంటే పాపం చేసిన వాళ్ళని కాదు, దోషం చేసిన వాళ్ళు కాదు, నీకు నమ్మకమైన వాళ్ళని, నీ సేవకుల్ని వాళ్ళు చంపేశారు. సో నౌ ఇప్పుడు బ్రతికున్న మమ్మల్ని ఏం చేస్తున్నారంటే మా చుట్టూ ఉన్న వాళ్ళు, లేదంటే మా పొరుగు వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పట్ల, బ్రతికున్న వాళ్ళ పట్ల నీ న్యాయాన్ని కనుపరచు అని దేవుని అడిగే ఒక ప్రార్థనగా ఈ కీర్తన మనం చూడొచ్చు అనమాట. అదనమాట 79 కీర్తన. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.